నీ ఫోన్ పంపించినా కదా ఏం జరిగిందమ్మా? 20 లక్షలు సీట్ వేసినామన్నారు. మేము నెల నెల 70,000 80,000 అట్లా తెచ్చిచ్చినాం. ఇప్పుడు 20 నెలలు అయిపోయింది మా సీటు. ఇంకొక 5 నెలలు ఉంటే మాకు వచ్చే సీటు ఇట్లా చేసి పెట్టిండు. ఎవరైనా పుల్లయ్య. ఎప్పటి నుంచి చేస్తుంది చిట్ల వ్యాపారం? ఇది చాలా రోజులైనా. మాలో ఒక్కడే ఆయన, మాలో ఒకడు మా గుడిశాలలోనే ఉంటుండే. అట్లా నమ్మి వేసేసినాం. మీరేమన్నా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? మా పైసలు మాకు కావాలా? వాడు ఉంటే ఏం బతికితే ఏం పోతే ఏం మాకు అట్లా చెప్పండి. డబ్బులు ఇచ్చినాము. 10 నెలలు అయింది. 12 లక్షలు ఇచ్చినాము. 12 లక్షలు ఇంటికి ముందు కూడా ఇచ్చినాము. ఇస్తుండే ఇచ్చేదానికి మేము ఇచ్చినాము. ఇస్తే ఇలాంటి కోసట్లు చెప్పుకుని చేయకుండా వెళ్ళిపోయాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరు? మేము ఇది మా డబ్బులు మాకు ఇస్తే చాలు సార్, అంతే. ఎంతకాలం నుంచి ఆయన మోసం చేస్తున్నారు? 20 సంవత్సరాల నుండి తెలుసు మాకు ఆయన. వాళ్ళు కొడుకే గిరుకుండే మా ఎమ్మటి పనికి వచ్చేటోడు ఇట్లా మంచిగా ఇస్తున్నారు కదా అన్నట్లు ఇచ్చినాం మేము. ఎటెళ్ళిండే మేము అసలు తెలియదు. తెలిసింటే ఇంకా ఆయన ఇగ్గుకొని వచ్చి మేమే అడుగుతుంటాం అందరం. తెలికనే బాధపడుతున్నాం సార్ మేము. ఏం చేయాలి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటో మాకు అదే మా డబ్బులు మాకు ఇస్తే చాలు. మిత్తొద్దు, మాకు ఇచ్చిన డబ్బులు ఇవ్వమని చాలు, అంతే. ఆయన వచ్చినాక ఆయన ఎక్కడున్నా పట్టుకు రావాలని కోరుకుంటున్నాం మేము, అంతే.